మాట అనేవాడు, బలి పొలి చీడ పీడ పో. బలేమైంది కానీ పొలేమైంది కానీ చీడ పీడ మాత్రం పోలేదు. ఎందుకు పోలేదు? అసలు మీరు ఎందుకు చేశారండి ఈ పని? మీరెందుకు రక్తం చెందించారు? బైబిల్ చెబుతుంది. మీకేం తెలుసు బైబిల్? అప్పుడు చదివేది బైబిల్. నా జీవితంలో 11వ తరగతి అయిపోయేంత వరకు కూడా బైబిల్ కాస్త చూడలే, క్రైస్తవ గుడి అంటే చూడలే, క్రైస్తవులు అంటే పేరు వెళ్ళా, తెలియదు. మా ఊళ్ళో అలాంటిదే ఉండదు. అయితే మరి మీరు చేశారా పని? వేదములు చెప్తున్నాయి ఆ మాట. ఏమని తెలుసా? వేదంలో ఒక శ్లోకం ఇలా ఉంది, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం. అంటే సర్వులు పాపులే, పాపం పరిహారం కావాలంటే రక్తం చిందించాలి అని. అందుకు చేసేవాళ్ళమయ్యా, ఊరికనే చేసేవాళ్ళు కాదు. అయితే ఒక దినం వచ్చింది, ఈ రక్తం అంతా కాల్చిన పాపాలు పోలేదు, పొట్టేల రక్తం మాత్రం పోయింది కానీ చిందించాం కానీ పాపాలు పోలేదు. కారణం ఏమిటి? అందుకనే అక్కడే ఇంకో మాట ఉంది, అద్దెలేనప్పుడు. ఆ మాట ఏంటి? సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, రక్తం పరమాత్మైన పుణ్యదాన పర్యాగం. అంటే ఆ రక్తం ఎవరి రక్తం ఉండాలి? పరమాత్ముడైన వాడు పుణ్యదానంగా తను తాను పర్యార్పించుకున్న రక్తం ఉండాలి అన్నారు. అది తెలియలేదు. అయితే ఒక దినం వచ్చింది, అది తెలిసింది. కనుక రక్తం అంటే కూడలేకయో కొట్టలేకయో రక్తం ద్వారా పాపములు పరిహారం కలగదు. కానీ దేవుడే తాను చెల్లించిన రక్తం ద్వారానే లోక కళ్యాణం, పాప విమోచనం, ఆత్మరక్షణ జరుగుతుంది అని. అంటే మీకు ప్రశ్న వస్తుందేమో, దేవుడు కూడా మన వంటి రక్త మాంసములు ఉన్నాయి ఆయనకు రక్తం కాల్చడానికి అని. దేవుడు ఆత్మండి, ఆయనకు మనకు రక్త మాంసాలు లేవు. అందుకనే ఆత్మ అయ్యున్న దేవుడు, వాక్కు శబ్దం ఓం అయ్యున్న దేవుడు. శబ్దం అంటే ఏంటో కాదు, ఓం. అందుకే 8 పెడతారు, రాసి పెడతారు ఓం అని. అంటే ఏంటి దాని అర్థం? ఓం అంటే శబ్దం, ఓంకారం. ఆ శబ్దం దేవుడు. కానీ శబ్దానికి రూపం ఉందా? ముక్కు ముఖం ఉందా? లేదు. దేవుని ముక్కు ముఖాలు లేవు, మన భ్రమ. కాబట్టి మానవ కల్పితంగా ఏదో ఒక ఆకారం చేసుకొని ఏదో చేస్తాం, తృప్తి పొందుతున్నాం. దేవుడు ముక్కున్నానంటారు. దేవుడికి ముక్కు ముఖాలు లేవు, ఆకారం లేదు, మనకు దాకా రక్త మాంసం లేదు. దేవుడు ఆత్మ. అయితే మరి వేదాలు చెప్తున్న ప్రకారం రక్తం ఎలా చెల్లిస్తాడు? అందుకని అదే వేదాలు మరో మాట చెప్తున్నాను, వినండి. ప్రజాప్రతిజ్ఞానం ఆత్మ కర్మ కృత్వ ప్రాయచిత్. అంటే ప్రజలకు భక్త అయినటువంటి వాడు ప్రజల పాపములు ప్రాయచిత్తం చేసేందుకు కొరకై ఆయన ఇలాగ అర్పించుకోవాలి. అందుకని ఆత్మ వాక్కు శబ్దమైన ఆ దేవుడు మనుషులుగా జన్మించి 2000 సంవత్సరాల క్రితం లోకంలో 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన లోకంలో జన్మించినప్పుడు ఆయన ఏమని పేరు? యేసు అని పేరు. యేసు అనగానే అవి అటుండే వాళ్ళ దేవుడు కదండి, ఇటుండే వాళ్ళ దేవుడు కదండి, ఆ దేశం దేవుడు కదండి అంటే కాదు. భ్రమపడకు. ఒకే ఒక పరమాత్ముడైన దేవుడు మానవాళి రక్షణ కలిగి లోకంలో జన్మించినప్పుడు రక్షకుడు అని అర్థమించే యేసు అని పేరు పెట్టిపోయిందంటే. యేసు అంటే ఇంకొక దేవుడు కాదు. హాస్పిటల్కి వెళితే కాడికి 5 అక్షరాల పేరు రాసి పెట్టుకోమంటాడు డాక్టర్ గారు. ఆయన లోపలికి వెళ్ళి డాక్టర్ గారు అంటే బుద్ధుందా నీకేమన్నా, నా పేరు తెలియదని ఏమన్నా అంటాడా? అన్నాడు. డాక్టర్ గారు అంటే సంతోషంగా పలుకుతాడు, పంపిస్తాడు. ఏ కారణం? ఆయన వృత్తిని బట్టి ఆయన డాక్టర్ గారని పిలువబడతాడు, అంతే, సంతోషిస్తాడు. దేవుడు అనే ఒకే ఒక్క దేవుడు తాను చేసే పనిని బట్టి లోకానికి వచ్చినప్పుడు ఆయన రక్షకుడిని అర్థమించే యేసు అని పేరే కానీ ఇంకోటి కాదు, ఆయనగా భావించవద్దు. అందుకనే ఆ రక్షకుడుగా జన్మించిన ఆ దైవ దేవుడు మానవుడు సిలువలో చివరికి తన ప్రాణం బలిగా అర్పించాడు. ఆ యేసు ప్రభువు ఆయన చెప్పాడు, ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ గురించి చెల్లించబడుతున్న నిబంధన రక్తము అన్నాడు. ఆయన రక్తమును కాచి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు యేసు ప్రభువు. ఆ ప్రభు జీవించుతున్నాడు.
ఆయన రక్తం ద్వారా మన పాపాల క్షమాపణ, మన విమోచనం ఉంది. అదే ఇక్కడ నేను చదివా. ఆ దేవుడు తానే మనుషుల లోకంలో జన్మించి శిలలో తన ప్రాణాన్ని బలి అర్పించాడు. ఆయన తిరిగి లేచాడు మృతుల నుంచి. ఆ యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి జయంత్ అలాగే మర్సి వారి తల్లిదండ్రుల కుటుంబాల వారు ప్రభుని ఈ ప్రకారం తెలుసుకొని యేసు ప్రభువుని విశ్వాసం ఉంచారు. కొంతమందికి ఏమనుకుంటారంటే వాళ్ళు మతం మార్చుకున్నారు. అసలు మతం అంటే ఏంటో తెలుసా మీకు? మతం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ భాషలో నుంచి వచ్చింది. అది మన దేశ భాష కాదు, లాటిన్ దేశ భాషలో నుంచి వచ్చింది. లాటిన్ దేశంలో ఆ భాషలో దానికి పేరు ఏమంటారు తెలుసా? రిలీజన్ అంటారు. అంటే రెండు పదాలు కలయికది. రీ అనేది ఒకటి, లిజన్ అనేది ఇంకొకటి. దాని అర్థం ఏమిటి అని అంటే, ఒక వైర్ కనుక తెగిపోతే ఆ తెగిపోయిన వైర్ను కరెంట్ వెంట పోతాయి, వైర్ తెగిపోయి. అయితే ఆ వైర్ను మళ్ళీ ఏం చేస్తాము? కలుపుతాం. కలిపినప్పుడు మళ్ళీ కరెంట్ వస్తుంది. ఆ తెగిపోయిన వైర్ను కలపడం అనే దానికి రిలీజన్ అని పేరు. ఇప్పుడు మీకు అర్థం పెట్టాలి. మతం అంటే పాపమును బట్టి దూరమైన మానవుడు, దేవుడి నుంచి వేరైన మానవుడు దేవునితో ఏ రోజు జతపరచబడతాడో ఆ రోజే మతం. నీ బ్రతుకులో గుళ్ళు గోపురాలు చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు కానుకలు దానాలు ధర్మాలు ఎన్ని చేసినా నీ పాపాలు మానకుండా, నీ వ్యసనాల నుంచి విడుదల పొందకుండా, పాప వ్యసనాలు బానిసవై జీవిస్తూ పరిశుద్ధులైన దేవునితో నాకు సంబంధం ఉందని ఎట్లా చెప్తావు? వెలుగులకు చీకటికి ఏమి సంబంధం? ఏదో ఊరు పేరు కులము స్థలము మతము అని చెప్పుకొని జీవితంలో అతిశయిస్తాం. కానీ వాస్తవం ఏంటి నీకు తెలుసా? కనుక అర్థం చేసుకో. నేనైనా ఆ మతం అనే ఆ పదానికి సరైన అర్థం ఏంటో చెప్పా. ఆ అనుభూతికి నువ్వు రాలే. ఇంకా రావాలి అని అంటే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలి. 1968వ సంవత్సరం నేను హైదరాబాద్లో చదువుకుంటుండగా, అప్పటికి నా వయసు దాదాపుగా 16 సంవత్సరాలు అయిపోయి 17 జరుగుతుంది. 16-17 మధ్య ఉన్నాను. అప్పుడు యేసు గుడి గురించి విన్నా. ఒక గుడికి వెళితే అప్పుడు మా నాన్న అన్నాడు గుడికి వెళ్ళకూడదా అని. ఎందుకు అంటే మా నాన్న 67వ సంవత్సరంలో ఆయన పెద్ద జబ్బు చేసి హాస్పిటల్లో ఉన్నాడు. మా పార్టీ వారు తీసుకుని వెళ్ళి మా నాన్నగారిని హాస్పిటల్లో చేర్చి వచ్చారు. మా జేజీ నాయనమ్మ వెళ్ళాలి ఇక రెండో రోజు. ఈ లోపల హాస్పిటల్లో ఆయన మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. మా విరోధంగా ఉండే వాళ్ళు ఆయన చంపాలని అక్కడ ప్లాన్ చేశారు. అయితే దేవుని దయ వల్ల ఆశ్చర్యంగా తప్పిపోయిన కొంతకాలానికి ఈ హాస్పిటల్లో మా నాన్నగారు వేసుకోని తెలుసుకున్నాడు. సరే నేను 11వ తరగతి అయిపోయి హైదరాబాద్ చూడడానికి పోయేటప్పుడు మా నాన్న చూద్దామని హాస్పిటల్కి వెళ్ళారు. అప్పుడు మా నాన్నగారు ప్రభుని నమ్ముకొని ఉన్నాడు. ఆయన బైక్లో ఎంత అప్పుడు ఆయన ఏదో చెప్పాడు. తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఆ పలానా చోట గుడికి పోకూడదు అని అంటే సరే ఒకరోజు వెళ్ళారు. మనకేం ఎక్కలేదు. ఆ తర్వాత నాలో నెమ్మది లేదు. మన తర్వాత వెళ్ళారు. అప్పుడు ఒక ఆయన వేసుకుని కూర్చున్నామని చెప్పాడు. నేను అర్థం చేసుకున్నాను. నాకు తెలిసింది, నా సంగతి ఏంటి నాకు తెలుసు. ఆ వయసులోనే ఆయన కానీ వ్యసనాలు బానిసై ఉన్నాను నేను. అయితే నేను ఆయనకు సవాల్ చేసి చెప్పాను, యేసు దేవుడు అయితే నా జీవితం మార్చమని చెప్పండి, నేను నమ్ముకుంటాను. ఆయన అన్నాడు, మారిస్తే నమ్ముకోవడం ఇంకెందుకయ్యా, మార్చడానికి నమ్ముకో అని అన్నాడు. నమ్ముకుంటే ఆయన మారుస్తాడు అన్నాడు. నాకు అర్థమైంది. ఓకే నేను నమ్ముకుంటానండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయితే నువ్వు నీ పాపాలకు కొన్ని ప్రార్థన చెయ్యి అన్నాడు. అప్పుడు నేనన్నాను, ప్రార్థన అంటే నాకు రాదన్నా. బలివాడి రాకపోతే ఎట్లా, దీపారాధన చేయమంటే చేస్తానన్నా. ఎందుకంటే దీపారాధన అలవాటు నాకు ఇంట్లో. మా అమ్మ నాయన ఆలస్యం అయితే దేవుడికి గది ఉండేది, మా పెద్ద గది ఒకటి ఇంట్లో. ఆ గదిలో ఈ పూజ పురస్కారాలు జరిగేవి. మా నాన్న అమ్మ మా ఆలస్యం అయితే మేము ఎవరు ఉంటే వాళ్ళు అందుబాటులో కాలు ముఖాలు కడుక్కోపోయి దీపారాధన చేసేవాళ్ళు. ఆయన నాడు బలివాడు అయ్యా, దీపారాధన చేయాల్సిన నోటితో నీ పాపలు ఒప్పుకో, యేసు ప్రభువా నా పాపాలు క్షమించమని మనస్ఫూర్తిగా వేడుకో, అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి.
అర్థమైంది. నాకైతే రాదన్నాను. అప్పుడు ఆయనే నాకు బదులుగా ప్రార్థన చేస్తుంటే ఆయనతో నేను పలికానంటే. అయితే నా బుధంలో నిజంగా ఆశపడ్డాడు. నా జీవితం మారాలి, నా ఆత్మలో శాంతి కలగాలి, నేను రక్షణ పొందాలి, దేవుని దీవెన నేను పొందాలి అన్న ఆశతో యథార్థంగానే ఒప్పుకున్న నా పాపాలని యేసుప్రభువు వారు నా పాపాలు క్షమించాడు, జీవితం మార్చాడు. అంత తప్ప ఇంకేం మారలే. వ్యసనాలు పోయినాయి, పాప అలవాట్లు పోయినాయి, వాటికి నేను బానిసను కాదు. ఇక ఏవి నన్ను అంతకుముందు ఏలేవో ఈరోజు అవన్నీ నా కాళ్ళ కింద ఎక్కడో ఉన్నాయి. ఏ పాప వ్యసనాలు బానిసై జీవించానో వాటి నుంచి పూర్తిగా విడుదల పొందాను. అది యేసుప్రభువు చేసిన కార్యం. కేవలం ఏ పని ఒక పైసా ఖర్చు పెట్టకుండా ఉచితంగా నా జీవితంలో జరిగిన కార్యం. అదే జయంతిలో కూడా జరిగింది, అదే ఈ అమ్మాయిలో కూడా జరిగింది. అనుష మర్సిలో ఈ కుటుంబాల తల్లిదండ్రులు అదే జరిగింది. తెలియక ఏదో మనం అనుకుంటాం, కానీ అయితే వాస్తవం అర్థం చేసుకోండి. ఈ రోజైనా ఆ ప్రభుని యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచితే నీ పాప వ్యసనాలు విడుదల పొందుతావు, నీ హృదయంలో నెమ్మది, నీ ఆత్మలో శాంతి, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం, నీ కుటుంబంలో మంచి కీర్తి ఖ్యాతి వర్ధిల్లుగా ఉంటుంది అని. లేకపోతే నీ జీవితంలో నష్టపడతావు. నేడైనా ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచు. అలాంటి అనుభవంలోకి వచ్చిన ఇద్దరు బిడ్డలు ఇలా దర్పరచబడబోతుండగా మన ప్రార్థన అదే, దేవుడు వారిని ఆశీర్వదించుగా. ఇంటి ఆశీర్వాదం కావాలని కోరుతున్నావా? ఇంటి దైవికమైన సంతోషం భార్యాభర్తల కుటుంబంలో జీవితాంతం ఉండాలని కోరుతున్నావా? భార్యాభర్తలకు నిజమైన తృప్తి సంతోషం ఉండాలని కోరుతున్నావా? ఆ మంచి ఖ్యాతి పేరు ఫలానా అంటే అమ్మవారు చాలా మంచి దైవికమైన భక్తుల కుటుంబం అండి, ఆ పేరు కావాలని కోరుతున్నావా? ఈ లోకంలో వర్ధిల్లాలని కోరుతున్నావా? నేడైనా ప్రభువైన క్రీస్తు యేసుని విశ్వాసం నుంచి నీ పాప వ్యసనాల నుంచి విడుదల పొందు. ఇది నీ కలుగుతుంది. ఇప్పుడు నేను ముగించబోతున్నాను. ఈ రక్షించమని ఇద్దరు బిడ్డలు భార్యాభర్తలు జతపరచబడబోతుండగా ఇలాంటి శ్రేష్టమైన గృహస్థ అనుభవం కొరకాయ. అంతేకాదు వారి జీవితంలో కేవలం ప్రభుని విశ్వాసవంతులు మాత్రమే కాకుండా భార్యాభర్తల మధ్య ఉండవలసిన మరికొన్ని నియమాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వచనాలలో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అన్నాడు. కాబట్టి జయన్, దేవుడు నీకు భార్యగా ఇస్తున్న అమ్మాయి మర్సి అనుషాను నీవు ప్రేమించాలి. అయితే ఒకరిని ప్రేమించడమే కాదు, భార్యాభర్తల మధ్య ఈ ప్రేమ అనేది ఉండాలి. ఈ సుగుణం భార్యాభర్తల మధ్య కనుక ఉంటే నిశ్చయంగా గృహస్థ దాంపత్య జీవితం విజయవంతంగా సజావుగా సాగిపోతుంది. ప్రేమ అనేటప్పటికి ఏమనుకుంటారు అంటే ప్రేమ నేను ప్రేమిస్తున్నాను, నేను ఇదా కొన్నిసార్లు ఊరికి ఐ లవ్ యూ ఆర్టీసీ బస్సుల మీద కూడా ఆడబట్టి అక్కడ రాస్తుంటారు ఐ లవ్ యూ అని. ఇది పరిమాణ మాట కాదు. లవ్ యూ అంటే ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ స్వార్థమును అపేక్షించదు. అందుకనే బైబిల్లో ఉండి ఒక మాట ఉచ్చరిస్తున్నాను, వినండి. అది 1వ కొరింథీ 13వ అధ్యాయం. ప్రేమ స్వప్రయోజనమును. జయంత్ అమ్మాయి మర్సి అనుసారం నేను ప్రేమిస్తాను అంటూ అంటే దేనికోసం? నాకు వంట వండి నాకు పెట్టి ఆయన చేస్తే అది ఆ ప్రేమ, అది స్వప్రయోజనం, ప్రేమ కాదు. చాలా మంది భర్తలు భార్య పట్ల ఇలాగే ఉంటారు. నువ్వు ఏం చేసేవారిని ప్రేమిస్తావు చెప్పు అంటే, ఏం చేస్తే ప్రేమిస్తావు? చేస్తే ప్రేమించబో, ఇంకొకరితో చేయించుకో, వాళ్ళని ప్రేమించుకోపో, అదే ప్రేమ. భర్తలారా మీ భార్య ప్రేమించండి అంటే అర్థం ఏంటి? ప్రేమ స్వప్రయోజనం కోరుకోదు. కనుక జయంత్ కానీ అనుష కానీ ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకునే క్రీస్తు ప్రేమ ఎలాంటిది అంటే స్వప్రయోజనం కాక ఒకరి ప్రయోజనం ఒకరు కోరాలి. కాబట్టి జయంత్ అమ్మాయి మర్సి అనుష ప్రయోజనం ప్రేమ, అలాగే మర్సి అనుష జయంత్ యొక్క ప్రయోజనం కోరుకునే ప్రేమ వారి హృదయాల్లో ఉండాలి. అట్టి ప్రేమతో ఇద్దరుగా ప్రేమించుకుంటూ ఉంటే ఇంకేముంటుంది? వాళ్ళ కుటుంబం స్వర్గమే, సంతోషంగా పడుతుంది.
కానీ భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడు? భార్యని ఎప్పుడు నేను చూడాలని భర్తకు భార్య ఎలా కోరుకుంటారు? ఏం కారణం? ఏమో కాదు, వాళ్ళకి ఏదో స్వభావంగా ఉందనేది కాదు. అయితే వారి జీవితంలో ఒండర్లేలో వారికి ఉన్నటువంటి ప్రేమ అలాగూ వారిని చేస్తుంది. కనుకనే మా ప్రార్థన వారిద్దరూ తమ జీవితంలో ఇలాంటి ప్రేమతో ఒకరిని ఒకరు ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. ఇది రెండవ నియమం చెప్పాను. ఎక్కడ ప్రేమ లేదు భార్యాభర్తల మధ్య వారి జీవితాలలో నెమ్మది మాత్రం ఉండదు అని. సరే, ఇప్పుడు నేను మరొక మాట చెబుతాను. ప్రేమతో కూడాను ఏముండాలి అని అంటే క్షమించుకునే మనసు ఉండాలి. క్షమించుకునే మనసు ఉండాలి. చాలాసార్లు క్షమించుకునే మనసు ఉండదు. అది కూడా యేసుప్రభు వారి మనసు అని వాక్యంలో మనం చూస్తాం. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకరిని ఒకరు క్షమించుకునే గుణం అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు చెప్తున్నాను ఆ మాట అంటే భార్యాభర్తలు ఒండర్ల ఎడల తప్పిపోతారా అన్న ప్రశ్న వస్తుంది. నిజమే, జయంతి ఏం సంపూర్ణుడు కాదు, మనిషి అనుష కూడా సంపూర్ణురాలే కాదు. ఇక్కడ కూర్చున్న ఏం మనిషి పరిపూర్ణులు కారు. మనిషి జీవితంలో ఏముంటాయి చెప్పండి? హద్దుబాట్లు, బలహీనతలు ఉంటాయి. అయితే ఇలాంటివి చూసినప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు ఏం చేసుకోకూడదు చెప్పండి? ఎత్తి పొడుచుకోకూడదు. వస్తుంది అదే బ్యాటరీని పెట్టుకోవచ్చు కదా ఒకటి దానికంటే. అయితే చాలా మంది ఏం చేస్తారంటే నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు, క్షమించుకోవడానికి బదులుగా ఎత్తి చూపుకుంటూ ఒకరిని ఒకరు నొప్పించుకుంటూ ఉంటారు. అక్కడే మొదలవుతాయి ఇక ఏమిటి? స్పర్ధలు, కలతలు, కలవరాలు జీవితంలో. కానీ జయంతికి మర్సి అనుషాకు నేను జ్ఞాపకం చేస్తున్నాను మరొక మాట. ఏంటి? మీరిద్దరూ క్రీస్తు మనస్సు కలిగి ఒకరిని ఒకరు క్షమించుకునే గుణము కలిగి ఉండండి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్షమించుకునేటటువంటి మనసు. తర్వాత మరొక మాట చెప్తున్నాను, నేను అక్కడే ముగిస్తాను. కుటుంబంలో ఒకరిని ఒకరు ఓర్చుకోవాలి. ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఓర్పు అనేది లేకపోతే బైబిల్ చెబుతుంది ద్రోహ కార్యాలు జరుగుతాయి. ఓర్పు అనేది లేకపోతే ఏం జరుగుతాయి? ద్రోహ కార్యాలు జరుగుతాయి. ఆ మాట చెబుతున్నాను వినండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. అయితే ఈరోజు కుటుంబాలలో ఎన్నో కార్యాలు భార్యాభర్తల మధ్యనే చూస్తారు. ఈరోజు తెల్లవారి పేపర్ చెప్పగానే భర్త భార్య చచ్చిపోయాడని వార్తలు. అసలు ఎందుకయ్యా పెళ్లి చేసుకునేది? ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కుటుంబాల్లో ఎందుకు వచ్చింది? ఓర్పు లేదంటే సరే భార్య తొందరపడవచ్చు, లేక భర్త కొన్ని విషయాలు తొందరపడవచ్చు. అంతేకాదు ఇలాంటి సందర్భాలు ఓర్చుకోవాలి. పర్వాలేదండి, లేకపోతే అమ్మాయి పర్వాలేమ్మా. అంతేకాదు కొన్నిసార్లు సమస్యలు వస్తాయి, ఇంట్లో లేమిడి వస్తుంది, కొరత వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓర్పు అవసరం. అయితే ఒకరి మీద ఒకరు ఆయాసపడుతున్నారు, ఇంట్లో ఇది లేదు, ఇంట్లో అది లేదు, కాబట్టి ఈ కొరత, ఈ రోజు ఏం సంసారం, ఈ సంసారం ఎప్పుడు ఇంతే. ఇలా అనుకుంటారు ఒకరినొకరు. ఇలా అనుకుంటే అక్కడికి ఏమైపోతుంది? ఓర్చుకోలేని కారణం చేత ఒండలు రెచ్చగొట్టుకుంటారు.
రెచ్చగొట్టుకున్నప్పటికీ ఏమైపోతారు? భర్తను ఎత్తిపోయి భార్య ఏమంటాడు, భార్యను ఎత్తిపోయి భర్తను ఏమంటాడు. ఇక ఎంత దూరం పోతుందో చెప్పలేము. కాబట్టి ఈ మాటలతో నేను ముగించబోతున్నాను. రెండవది ప్రేమ, మూడవది క్షమించుకోవడం ఒకరినొకరు, నాలుగవది ఏం చేయాలట? సంగతుల నుంచి ఓర్చుకోవడం నేర్చుకోవాలి. దేవుడున్నా, పడుతున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా కుటుంబాల్లో ఓర్చుకోయే నీ పనులేదే. ఓర్చుకోవడం వల్ల నష్టమే ఉండదు. ఓర్పు అనేది ద్రోహకార్యం జరగకుండా చేస్తుంది. అది చేసుకోవాలి. ఏ భార్యాభర్త అయినా నిజంగా ఈ దేవుని మాటలు వారి జీవితంలో అభ్యాసంలో ఉంచుకుంటే సంసారాలు ఎంతో సజావుగా, సంతోషంగా, విజయవంతంగా సాగుతాయి. అది ఎంతో ధన్యమైన కుటుంబం. కాబట్టి జయ అలాగనే విమర్శలు ఇలాంటి కుటుంబం బృహత్త అనుభవం దేవుడు ప్రసాదించారు. అది మన కాదు. నేను 4 చెప్తాను. ఒకటి, నీవు ప్రభువైన క్రీస్తుని విశ్వాసిని పాప నుంచి విడుదలకుండా అప్పుడే ఆశీర్వాదం, సంతోషం. రెండవది క్రీస్తు ప్రేమ అంటే ఊరిలో పైకి మాటలు చెప్పుకోవడం కాదు. నీ భార్య ప్రయోజనం, నీ భర్త ప్రయోజనం, ఒండులో ప్రయోజనమే చూడండి. స్వప్రయోజనం కాదు, స్వార్థం పనికిరాదు. అది నష్టాన్ని కారణిస్తుంది. మూడవది క్షమించుకోవడం నేర్చుకో. భార్య తొందరపడవచ్చు, లేక భర్త తొందరపడ ఒక మాట అనవచ్చు, లేదా పని చేయడం ద్వారా నష్టం కలిగి ఉండవచ్చు. అయితే క్షమించుకోండి, క్షమించుకోండి నేర్చుకో. పర్వాలేదులే, నా భార్య పర్వాలేదమ్మా, పర్వాలేదండి, అయిపోయింది మనుషులే కదా, ఏం పర్వాలేదండి, క్షమించుకో. క్రీస్తు మనసు కలిగి ఉండు. తద్వారా సమస్య పోతాయి. సమస్యలు ఓర్చుకో. ఇబ్బందులు, కష్టములు, లేపిడి, కొరతలు, సమస్యలు కుటుంబాల్లో వచ్చినప్పుడు ఒకరికి ఒకరు ఇవన్నీ కూడా సహించుకోవడం, ఓర్చుకోవడం ద్వారా ఎంతో నెమ్మది జీవితాలు. ప్రభు ఈ ఇద్దరు బిడ్డలకు ఈ సంగతుల గురించి సరైన గ్రహింపునిచ్చి ఆ ప్రకారం కుటుంబం జాగ్రత్తగా కొనసాగించుకోవడం దేవుడు వారికి సహాయం చేశారు. చివరిగా ఈ మాట్లాడుతున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూడండి దయచేసి. క్రీస్తునందరి భయంతో ఒకరికొకరు లోబడి ఉండుడి అని ప్రేమల గురించి చెప్పిన తర్వాత లోబడం అనేది కూడా చెప్పడం అవసరం. స్త్రీలారా, మీరును ప్రభువునందు మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి. కాబట్టి అమ్మాయి, మనిషి అనుగా నీ జీవితంలో దేవుడు నీకు భర్తగా అనుగ్రహిస్తున్న జయత్ బాబుకు ప్రభువునందు అన్ని విషయంలో లోబడి ఉండడం నేర్చుకో. లోబడం అంటే ఏమిటో అని కొంతమందికి అనుమానాలు. లోబడం అంటే ఏం చెప్తే చేయమన్నా, నేను ఆడలో పడమన్నా, నేను చెప్పింది చేయమన్నా, నా అధికారం ఏ చెప్పక్కర్లేదనా, అది కాదండి. బైబిల్లో లోపడానికి ఒక సత్యం మాట చెబుతున్నాను, వినండి. ఈ పైన నాయకులైన వారి మాట విని వారికి లోబడి ఉండి. లోబడం అంటే మాట వినడం అంతే. కాబట్టి అమ్మాయి, ఇది మొదలుకొని ఈ లోకంలో నీవు మాట విని లోపడవలసిన మనిషి మొట్టమొదటి వాడు జయంత్ బాబునే నీ గుర్తుంచుకోవాలి. అంటే జయంత్ బాబు ఎప్పుడు నా మాట విన డిక్టేటర్గా ఉన్నవాడు కాదు. జయంత్ అలోకంలో అవుతున్నాడు. డిక్టేటర్గా ఉండమంటే కాబట్టి అన్ని విషయాలు అమ్మాయితో పంచుకోవాలి. మనిషి అంతా ఏం చేద్దామంటావు, నాకు ఈ తలం వస్తుంది, నాకు ఈ ఆలోచన వస్తుంది, ఇది చేద్దామా, ఈ ఒట్టు కొనాలనిపిస్తుంది, కొందామా, ఏం చేద్దామంటావు. అప్పుడు మనిషి ఏం చెప్తుందో వినా, నువ్వు చెప్పేది నేను అనుకుని చేస్తా అనుకో. చాలా మంది భక్తులంతా వన్వే ట్రాఫిక్, ఒంగోలుకి వచ్చి వన్వే ట్రాఫిక్ ఉండాలి అంటే అర్థమేంటి, ఇది పోవడమే కానీ ఇప్పుడు రావడానికి కుటుంబాల్లో కూడా వన్వే ట్రాఫికే. అంటే ఏంటి,
భర్త చెప్పిందే వేదవాకు, భార్య ఏం మాట్లాడాలి అది వదిలిపెట్టాలి. అట్లా ఉంటే నీ సంసారం పెట్టుకుంటుందో నీకు ఇప్పటికీ అర్థమైంది పో. నేను చెప్పాను భర్తలారా, భార్యను సన్మానించి వారితో ప్రతి విషయంలో పంచుకొని వనరుల మాట విని మీరు సాగిపోతే సంసారం ఎంతో చక్కగా. భార్య ఒక పురుషుడికి అర్థాంగి. అర్థాంగి అంటే ఏంటి? అర్థ తెలియదు. ఈ భార్య నీ జీవితంలో తను ఉండవలసిన సరైన స్థానం నీలో ఉండకపోతే నీ భార్యకు నీవు సగమే అర్థంగి లేదు. ఇవంతే అంటే సగం శరీరం ఏం చేస్తుందో నువ్వు అర్థం చేసుకో. వారి భార్య లేకుండా భర్త, భర్త లేకుండా భార్య ఏమి? ఈ ఇద్దరు పిల్లలకు దేవుడు ఆ సరైన అవగాహన అనుగ్రహించి ఆ ప్రకారం వారికి ఆయించేదిగా క్రీస్తునందరి. ఇప్పుడు ఆ మాట చెప్పాలి. జయంత్ మహర్షి ఇద్దరు చివరికి క్రీస్తునందరి ఏం కలిగి ఉన్నారు? వారు భయము కలిగి ఉన్నారు. క్రీస్తు ప్రభువును ప్రేమించాలి, క్రీస్తు ప్రభు మాట విని లోబడాలి. ఈ మూడు మనసు పుట్టిన జాగ్రత్తగా క్రీస్తునందరి భయం కలిగి ఉండండి. క్రీస్తు ప్రభువును ప్రేమించండి, క్రీస్తు ప్రభు మాట విని ఆయన లోబడి ఉందని నేర్చుకోండి మీ జీవితంలో. అప్పుడు క్రీస్తే మీ జీవితాలకు, మీ కుటుంబానికి ప్రభుగా యజమానుగా ఉంటే నిశ్చయంగా మీ కుటుంబం ఎంతో సంతోషంగా, ఎంతో ఆశీర్వాదకరంగా. ప్రభు ఆ ప్రకారము ఇక్కడ చేరువచ్చిన మనందరికీ ఈ యవనస్తులిద్దరికీ సహాయం చేయండి. ప్రార్థన చేస్తున్నాం. ఇలాగే నిశ్శబ్దంగా మీరుండగా జయంత్ అలాగా మర్సి ఇద్దరు కూడా ప్రార్థన చేస్తారు. మీరు వినండి. వారిద్దరి కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రభు ఈ బిడ్డలు పెళ్లి చేసుకుంటున్నారు, వారి కుటుంబం నిశ్చయంగా ఆశీర్వదించునైనా చక్కని భార్యాభర్తగా వారి చేయలేవా అని వారి కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. మనసు ఇప్పుడు నేను ప్రార్థన చేసిన తర్వాత వారి మోసం ప్రార్థన చేస్తారు. కానీ వారికి మైక్ కూడా ఇస్తాం, కార్డ్లెస్ మైక్ కూడా ఆన్ చేసి పెట్టండి. ప్రార్థన చేస్తున్నారు. ప్రేమ గల మా తండ్రి, సుబ్బారెడ్డి గారి కుటుంబాన్ని, శ్రీనివాసరెడ్డి గారి కుటుంబాన్ని జీవించి వారి కుటుంబాలు ఇచ్చిన బిడ్డలు జైలు మర్చి అనుష్ఠాలు పడిపోతున్నారు. వారిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు. వారిని జీవితం ఈ మాటలు వారి హృదయాలను జీవనకరంగా చేయండి. ఇక్కడ చేరవచ్చిన వారి గమని ఈ మాటలు వారికి చెప్తున్నాను. నిజంగా ఒక వ్యక్తి కుటుంబంగా చేపడమే కాదు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలుగా కుటుంబం దేవుని చేత ఆశీర్వదించబడిగాను, నిలిచుండే దైవమైన సంతోష సమాధానాలతో నింపబడింది గాను, మంచి పేరు అలానా కుటుంబం, అమ్మవారు చక్కని కుటుంబం అన్నటువంటి ఖ్యాతి పేరు ఈ జీవితంలో పురోగతి. అంతేకాదు వర్ధిల్లిన అనుభవం. ఇలాంటి కుటుంబం మా కుటుంబాలు చేపట్టడానికి సహాయం చేయండి. ఇందువల్ల యేసుతో నమ్ముకోవాలి. ఒక వ్యక్తి తన జన్మకర్మ కాపాడి విడుదల విమోచనం పొందాలి. కాబట్టి క్రీస్తుల విశ్వాసం ద్వారా పాటిస్తున్నాం. యేసు రక్తం మాత్రమే ఒక పాపిని తన పాపం నుంచి విమోచిస్తుంది. కనుక ఈ మాటలు విన్న అనేకతో మీరు మాట్లాడి ఇది ఏదోనని భ్రమపడి సత్యానికి దూరస్తులై జీవితంలో నష్టపడకుండా ప్రభువైన యేసు క్రీస్తును విశ్వాసం నుంచి పాప క్షమాపణ విమోచనము పొంది జీవితంలో దేవుని ఆశీర్వాదం, ఆత్మలో శాంతి, సమాధానాలు వర్ధిల్లి ముందుకు సాగుకు సహాయపడండి. ప్రేమ, క్షమించుకునే గుణం, ఓర్చుకునే గుణాలు కుటుంబాల్లో ఉండడం అవసరం. ఆ క్రీస్తులో ప్రేమ మా హృదయాలకు సాధ్యం. అంతేకాదు క్రీస్తునందరి భయం కలిగి ఉండడం, క్రీస్తులో ప్రేమించడం, క్రీస్తులో మాట అనుదిన జీవితంలో మీరు విధేయత కూడా చాలా అవసరం. ఈ యవనస్తులు మీరు నేర్పించడం
ఈ ఇద్దరు ఆ ప్రకారం జీవించగా మీ కృప వారి దయచేయండి. వారిద్దరూ ఒకరి మాట ఒకరు విని ప్రతి విషయం ఒకరితో ఒకరు పంచుకొని ప్రార్థన చేసుకొని ప్రభు మాట మీద ముందుకు సాగడానికి వారు నేర్పించారు. యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఏనాడో ఏనాడో ప్రభా ఈ మనలో తెలుసుకోవాలి. అటువంటి నన్ను నువ్వు ప్రేమించి నువ్వే నా తండ్రికి వచ్చి నా తోడుగా నన్ను పిలిచి తీసుకొని బండపై ప్రభావాలను నిలబెట్టిన విధానాన్ని అన్నాలు తెలుస్తున్నారు. ఏమైనా ఈ తరుణంలో చూడలేక ఎంతో మంది గతించినారు. అయితే ప్రభావ గతించిన వారందరికంటే ఇప్పుడు యోగులను ఎన్నికల వారిని ఏమాత్రము అనుగ్రహాన్ని నమ్ముకోగా నీవు ప్రేమించి నీ రీతిగా సజీవుని ఎక్కడో ప్రభా నిన్ను చేర్చుకున్న విధానంగా నీవైనా మరి ప్రభా నీలోని రక్షణ ప్రభా నీ ద్వారా నాకు దయచేసిన విధానంగా నీకు ఆచరిస్తున్నాను. మరి నా తండ్రి విభక్తి 5:20 ప్రకారం క్రీస్తునందు ప్రభా భయం కలిగి జీవించటకు నీవు చూపించినటువంటి యొక్క గొప్ప కృపపై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమించి నా జీవితంలో అనేకమైన అపాయాల నుంచి తప్పిస్తూ ఈ రీతిగా నేను ప్రభావితం మరి జతపరుస్తున్న విధానాలుగా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే ఈ పనులను ఈ రీతిగా మరి ప్రభా ఊహించుకుంటేనే ఎంతో మరి తండ్రి ఈ ఊహించుకోవడానికి కూడా నేను కొన్ని గొప్ప జీవన ప్రభావం నాకు ఇస్తూ వచ్చాను. ఈనాడు ఈ జన్మ నేను చూస్తాను. ఈ రీతిగా నేను వెళ్తానని ఈనాడు నేను ఊహించలేదు. మరి ప్రభా నీ యొక్క కార్యము ప్రభావించి నువ్వు అటువంటి అద్భుత కార్యాలను చేయడానికి గొప్ప దేవుడుగా నువ్వు నా జీవితంలో వచ్చే విధానంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప విధానాన్ని ఆశించినటువంటి నా దేవుడికి నేను ఇవ్వలేక నేను ప్రజల్లో రక్షణ పాత్రలు చెప్పుకొని ఏసుక్రీస్తు నామంలో ఎంతో స్థితియాలను మీకు నటిస్తున్నాను తండ్రి. మీరు ఆలోచించండి. వారి కోసం మీరు ప్రార్థిస్తూ రావాల్సిందంటూ నాకు అయితే ప్రమాణములు మీ అందరి ముందు ఉండవలతో దయచేసి జరవలసిందని మనం చేస్తున్నాము. దయచేసి మీరు చూడొచ్చు కానీ మాట్లాడకండి. ఇది శబ్దంగా ఉండాలి. సర్వశక్తి గల దేవుడు సర్వశక్తి వల్ల దేవుడు